పర్లా బాగానే ఉంది. బాగానే ఉందా? పథకాలు అన్ని వస్తున్నాయా? అన్ని వస్తున్నాయి పథకాలు. అంటే చాలా మంది అంటే ఆయన ఒక్కడే ఒంటరిగా వస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ కలిసి సపరేట్ గా వస్తున్నారు. ఎలా ఉంటది? ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? అందరు కలిసి వచ్చినా సరే అన్ని పథకాలు ఇస్తున్నారు కాబట్టి జగన్ వస్తాడని చెప్పి అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళందరూ కలిసి ఒక్కడే వస్తున్నారు, ఈయన ఒక్కడే పోరాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఓట్ ఎలక్షన్ లేదుగా పవన్ కళ్యాణ్ కి. ఈసారి టీడీపీ ఎప్పుడైనా మద్దతుతో వచ్చింది, ఏది సింగిల్ గా ఏ రోజు రాలేదు. అవును, అది జగన్ అంటే ఇప్పుడు మరి గెలుస్తారంటారా? ఇద్దరు కలిసి వస్తున్నారు, అలాగే షర్మిల కూడా చంద్రబాబుకి సపోర్ట్ చేస్తా అంటున్నారు. అవన్నీ పుకార్లు. ఎంత అన్నదమ్ములైనా సరే టీడీపీకి ఎలాగో చేయదుగా. ఈసారి కంపల్సరీ వస్తారంట మరి. వస్తాయి అనుకుంటున్నాం, ఎందుకంటే అన్ని పథకాలు ఇస్తున్నారు కాబట్టి వస్తాయి అనుకుంటున్నాం. అంటే అభివృద్ధి అంతా బాగానే జరిగిందా మరి? అభివృద్ధి పర్లా. మళ్ళీ వస్తే మంచి చేస్తారా మరి? జగన్ కూడా బెటర్ చేస్తారు కదా. అంతేనా? సరే, అయితే కంపల్సరీ అంటే ఇంతమంది ఆయన ఒక్కడనే దింపడానికి చాలా కష్టపడుతున్నారు, చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, ఇంకొకళ్ళు గాని. ఓట్ బ్యాంక్ చీల్చడమే అది, అంతేగాని ఇదేం లేదు. ఓకే, అది ఏ రోజు టీడీపీ సింగిల్ గా వచ్చింది లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నా వయసు చిన్నది, నాకు తెలిసినంత వరకు ఏ రోజు సింగిల్ గా టీడీపీ రాలేదు. ఎక్కడ ఇద్దరు కలిసి వచ్చారు కానీ సింగిల్ గా ఎవరు రాలేదు. సింగిల్ గా ఏ రోజు పోటీ చేయలేదు టీడీపీ. అవును, అని మీకేమనిపిస్తుంది అన్న? ఎట్లా ఈసారి ఎవరు వస్తారనుకుంటున్నారు? ఏమో చెప్పాలి, ఎవరు వస్తారంటే ఏం చెప్తాం. ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు ఏంటని? ఈసారి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది చెప్పండి సార్. పరిపాలన అంటే కిరాయిలు లేవు, మెయిన్ బళ్ళు ఆపుకుంటున్నాం, కూర్చుంటున్నాం, అంతా అసలు బాగా డల్లుగా ఉంది వ్యవహారం. ఎవరు వచ్చినా ఎవరికన్నా చెప్తాం, చెప్పలేము. అది అంటే చాలా కార్యక్రమాలు ఇంటి అంటే అభివృద్ధి చాలా ఉంటాయి కదా, పథకాలు అవన్నీ కూడా ఇంటింటికి వెళ్తున్నాయి అనుకుంటారా? వెళ్తున్నాయి అంటే ఇంటింటికి ప్రతి కుటుంబానికి వెళ్తున్నాయి. మంచిదేనా మరి? అది మంచిదే అంటే ఇప్పుడు ఆయన ఇస్తేమో ఆయన మంచి, ఎవరు ఇచ్చామని వాళ్ళు. వస్తారా మరి ఈసారి? మళ్ళీ వస్తారంటే చెప్పలేము. మళ్ళీ ఇప్పుడు నేను ఒకలాగా ఉంటా, ఎదరోళ్ళు ఒకలాగా ఉంటారు, ఎవరిని ఎవరు చెప్తా, ఎవరికి ఏం చెప్పలేము. అది అంటే అంటే పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు గానీ వస్తే మంచిది అనుకుంటున్నారా? చంద్రబాబు అంటే ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు బాగానే ఉంది, నేను చూసినప్పుడు 19లో మేము వచ్చినప్పుడు బాగానే ఉంది, మళ్ళీ తర్వాత కొంచెం డల్ అయింది. అది మళ్ళీ వస్తే మంచి జరుగుద్దా లేదా జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటారు? మళ్ళీ నేనేం చెప్పగలను, నేనంటే చెప్పలేను. అది అంతేనా? బాగుందా? అంటే కొంతమంది ఆయన పరిపాలన బాగాలేదు, ఏమి కంపెనీలు రావట్లేదు అంటున్నారు కదా. కంపెనీలు వస్తాయండి, ఇప్పుడే వస్తాయండి. పథకాలు వస్తున్నాయా? పథకాలు అన్నింటి ఇంటింటికి వెళ్తున్నాయా? అటు చంద్రబాబు రావాలనుకుంటున్నారా, జగన్ రావాలనుకుంటున్నారు? ఈసారి జగనే రావాలా? పథకాలు ఇస్తున్నారా మరి? అన్ని మీ ఇంటికి వచ్చినాయా? ఉన్నా మాకు అన్ని వచ్చినాయా? ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారంటారా? మొత్తం నెరవేర్చాడు, మొత్తం చేశాడు. మరి ఈసారి చాలా మంది గుంపులుగా అన్ని పార్టీలు కలిపి వస్తున్నాయి, ఎంతమంది వచ్చినా జగనే గెలుస్తాడండి ఈసారి కంపల్సరీ అంటారా? మరి ఆయన మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బాగా చేస్తాడంటారా? జగన్మోహన్ చేస్తాడా? వాళ్ళ నాన్నగారు పరిపాలన బాగుందా, ఈయన పరిపాలన బాగుందా? అంటే ఈయన పరిపాలన బాగుందండి. వాళ్ళ నాన్నగారి కన్నా రాజశేఖర రెడ్డి కన్నా ఈయన బాగుందంటారా? ఈయనే బాగుంది. అంటే చాలా మంది ఇంకా డెవలపింగ్ ఏం లేదు అయ్యి అంటున్నారు కదా. డెవలపింగ్ అంటే ఇప్పుడు అయిద్దండి, రాజధాని ఇప్పుడు 10 సంవత్సరాలకి ఏమైందండి, హైదరాబాద్ 50 సంవత్సరాలకి అయింది, ఇప్పుడు 5 సంవత్సరాలకి ఏమైందండి, నిదానంగా అయిద్ది ఉంటుంది. నిదానంగా డెవలప్మెంట్ అయిద్ది, ఇప్పుడే అవదుగా. అవును, ఈసారి అయితే ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్